హాయ్ అండి, నమస్తే అందరికీ. మీ ముందుకి ఎక్సలెంట్ ప్రాజెక్ట్ త్రిబుల్ రోడ్ ఫేసింగ్ తోటి మనకి మనకి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఎలా అయితే మెయిన్ ఫ్యాక్టర్గా ఇప్పుడు నడుస్తుందో, రాబోయే ఫ్యూచర్లో మనకి త్రిబుల్ అనేది కూడా అంతే మెయిన్ ఫ్యాక్టర్గా యూజ్ అవుతుంది. సో ఆ త్రిబుల్ రోడ్ ఫేసింగ్కి ఆనుకొని ఉన్నటువంటి మనకి మన గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి అలయన్స్ ప్రకారం, విలేజెస్ ప్రకారం మన వెంచర్ ఫేసింగ్ తోటి అయితే మనకి త్రిబుల్ రోడ్ అయితే వెళ్ళిపోతుంది. ఈ వెంచర్ గురించి పూర్తిగా అన్ని వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇక ఇదొక ప్రమోషన్ వీడియో కావడం వల్ల ఈ వెంచర్కి సంబంధించిన డైరెక్ట్ కంపెనీ నెంబర్ అనేది వీడియోలో ప్రొవైడ్ చేయడం మధ్య జరుగుతుందండి. మీరు ఎవరికి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ లాంటివి కానీ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. దగ్గరుండి మీరు గనక ఈ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా, మిగిలిన ఏదన్నా డౌట్స్ ఉన్నా తెలుసుకోవాలనుకుంటే మీరు గనక ఆ వీడియోల నెంబర్ గనక కాల్ చేస్తే మీకు అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే విజిటింగ్ కూడా దగ్గరుండి వాళ్ళే సైట్ విజిట్ చేపిస్తారు. నచ్చితే డైరెక్ట్ వాళ్ళతోనే కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఇంకొక విషయం గమనించగలరు, ఇది కేవలం 2 లక్షలు కట్టి మీరు ఈ ప్లాట్ని అయితే సొంతం చేసుకోవచ్చు అనమాట. అతి తక్కువ బడ్జెట్లో, చాలా తక్కువ రేట్లో రీజనల్ రింగ్ రోడ్కి త్రిబుల్ ఆనుకొని ఉన్నటువంటి ఫేసింగ్లో నెంబర్ 1 ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అనమాట. ఇది ఈ త్రిబుల్ లోపల ఉండడం వల్ల మనకి ఇది హెచ్ఎండిఏ లిమిట్స్ లోకి అయితే వస్తుంది అనమాట. అలాగే ఇది ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసరికి మనకి డిటిసిపి విత్ రేరా అప్రూవర్ తోటి మనకి ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేశారు. ఇక ప్రాజెక్ట్ డెవలప్మెంట్ విషయాల గురించి చూస్తున్నారు అండి. అసలు ఇది ఎంత పెద్ద వెంచర్ అంటే మనకి 100 అబౌవ్, మనకి ఇప్పుడు ప్రెసెంట్ అయితే 100 acres పొజిషనింగ్ తీసుకుంటున్నారు. మనకి ఫ్యూచర్ లో ఇది వచ్చేసరికి 200-300 acres కూడా ఎక్స్టెన్షన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వీళ్ళ డెవలప్మెంట్స్ కన్నా చూసుకుంటున్నట్లయితే అద్భుతంగా డెవలప్మెంట్ చేస్తున్నారండి. ప్రతి ఒక్కటి జాగింగ్ ట్రాక్స్ కానీ, పార్కులు కానీ, అలాగే వీళ్ళు కరెంట్ లైన్స్ కానీ, అలాగే మనకి వాటర్ కనెక్షన్స్ కానీ, అలాగే డ్రైనేజ్ కనెక్షన్స్ అయినా కానీ, పార్కులైనా కానీ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, అలాగే మనకి ప్రతి ఒక్కటి ఫుట్పాత్ల మీద, ఇప్పుడు మనకి మెయిన్ రోడ్ నుంచి పక్కన ఉన్నటువంటి ఫుట్పాత్ల మీద ఒక బ్యూటిఫుల్గా మంచి బొమ్మలతోటి జింకలు, కుందేళ్ళు, ఫ్లవర్స్, శంఖాలు, ఇలా అందమైన మంచి బొమ్మలతోటి డిజైన్ చేసి వెంచర్ని చాలా అంటే చాలా అద్భుతంగా అయితే డిజైన్ చేశారు. ఈ వెంచర్ మొత్తం 33 and 40 feet రోడ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఈ 40 feet రోడ్ అనేది ఫ్యూచర్ ఎక్స్టెన్షన్ కోసం, బ్యాక్ సైడ్ ఉండేటువంటి ల్యాండ్కి ఎక్స్టెన్షన్ కోసం మనకి డైరెక్ట్గా కనెక్షన్ అయితే ఇవ్వబడుతుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఫేజ్ 1 రేర్ హిల్స్కి వచ్చేటువంటి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ మనకి ఎంట్రీ అయితే అవుతుంది. మనకి వెంచర్కి వచ్చేసి ఓవరాల్గా 2 ఎంట్రీస్ ఉంటాయండి. ఒకటి ఇప్పుడు మారేపల్లి అని 2 విధాలుగా అంటారు. ఆ విలేజ్ నుండి మనకి గిర్మాపూరు, ఎంకతల, చీమరదండు, ఇలా మనకి పైకి వెళ్ళేటువంటి ఊర్లకి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్కి ఇటొక ఫేసింగ్ వెంచర్ ఉంటుంది అనమాట. అలాగే మనకి ఈ ఫేసింగ్ వచ్చేసరికి త్రిబుల్ ఫేసింగ్ కూడా వస్తుంది. అటు బ్యాక్ సైడ్కి వచ్చేసరికి ఫేజ్ 1 నుంచి వచ్చేటువంటి మెయిన్ బీటీ రోడ్ కూడా, అక్కడ కూడా మనకి ఎంట్రన్స్ అయితే వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసరికి ఈ ప్రాజెక్ట్కి మనకి ముంబై నేషనల్ హైవే నుండి కేవలం ఒక 10 నుంచి 15 నిమిషాల్లో మనం ఈ వెంచర్కి అయితే రీచ్ అయిపోవచ్చు. అలాగే ఇప్పుడు మనం ఒక 2 to 3 years అయినాక, మనకి ప్రొవిజన్ స్టార్ట్ అయిపోయినాక, మనకి త్రిబుల్ మొత్తం కంప్లీట్ అయిపోతే మనకి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా రేట్లు పెరిగే అవకాశం అయితే ఉన్నాయి అనమాట. ప్రెసెంట్ ఇప్పుడు తక్కువలో దొరుకుతున్నాయి. కేవలం 2 లక్షలు కడితే మీకు బ్యాంక్ లోన్ ద్వారా మనకి ఫ్లాట్ అనేది కూడా మీరు సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇంకొక విషయం గమనించగలరు, ఇది మనకి మొత్తం అప్ టు 90 to 95% కూడా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అయితే వస్తుంది అనమాట, మీకు ఎలిజిబిలిటీ కనుక ఉంటే. దీంట్లో వచ్చేసరికి 165 square yards నుండి 200-220 అబౌవ్ మనకి 1000 square yards వరకు మనకి దీంట్లో ప్లాట్స్ డిజైనింగ్ అయితే చేయబడి ఉన్నాయి. ఇక మనం చూసుకుంటున్నట్లయితే దీనికి సంబంధించి ఎగ్జాక్ట్గా మన లొకేషన్ అయితే మారేపల్లి విలేజ్, మన కొండాపూర్ మండలం కింద మనకి
ఈ త్రిబుల్ ఆర్ ఆనుకొని మనకి వెంచర్ అయితే ఉంటుంది అనమాట. ఇది మనకి ఐఐటి కంది నుంచి ఒక 15 మినిట్స్ డ్రైవ్ లో అయితే వచ్చేసేయచ్చు. సంగారెడ్డి నుండి ఒక 15 మినిట్స్ డ్రైవ్ లో వచ్చేసి ఈ వెంచర్ కి హైలైట్ పాయింట్ ఏంటంటే అండి, ఫస్ట్ త్రిబుల్ ఆర్, సెకండ్ వచ్చేసరికి ఎంకతల మనకి తెలంగాణ మొబిలిటీ వ్యాలీ 1200 acres లో మనకి ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట. దానికి కేవలం మనకి 1.5 to 2 kilometers దూరంలోనే మనకి వెంచర్ అయితే ప్రెసెంట్ అవైలబుల్లో ఉంది. అసలు ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇంకా ఇది మనకి దీనికి వచ్చేటువంటి కనెక్షన్ ఏదైతే ఉందో, మనకి ఇప్పుడు ముంబై హైవే నుండి సంగారెడ్డి దాటిన తర్వాత మనకి సర్వీస్ రోడ్ పట్టుకుంటే మనకి ఇది వచ్చేసరికి పెద్దాపూర్ కమాన్ ఉంటుంది అనమాట. ఆ పెద్దాపూర్ కమాన్ నుంచి తగార్పల్లి తర్వాత మనకి ఇక్కడ వచ్చేసరికి మాచేపల్లి, మధ్యలో ఇంకొక 2-3 విలేజెస్ ఉన్నాయి, కొండాపూర్ మండలం ఉంది. ఇలాగా వీటన్నిటి మీద నుంచి మనకి ఈ ప్రాజెక్ట్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసేయచ్చు అనమాట. ఇది మనకి 3 మున్సిపాలిటీలకు మధ్యలో ఉంటుంది. ఒకటి వచ్చేసరికి మనకి సంగారెడ్డి, అలాగే సదాశివపేట్, అలాగే శంకర్పల్లి, ఈ 3 మున్సిపాలిటీలకి మధ్యలో త్రిబుల్ ఆర్ ఆనుకొని మనకి త్రిబుల్ ఆర్ కి లోపల హెచ్ఎండిఏ లిమిట్స్ లో మనకి అతి తక్కువ ధరకే మనకి ఈ ప్రాజెక్ట్ అనేది మనకి ప్రెసెంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేసిన వాళ్ళు స్వాతి ప్రమోటర్స్. వీళ్ళకి అబౌవ్ 100 acres 100 వెంచర్స్ పైనే వీళ్ళు డెవలప్ చేసి సక్సెస్ఫుల్ గా మార్కెట్ లో మనకి ప్రాజెక్ట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారనమాట. చాలా మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ అనేది వీళ్ళు తీసుకురావడం జరుగుతుంది. తీసుకునేటువంటి కస్టమర్ కి నమ్మకం కోసం అబౌవ్ మనకి 50 to 60 years లింక్ డాక్యుమెంట్లు అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. మీకు ఇంత ట్రాన్స్పరెన్సీగా బిజినెస్ చేసే వాళ్ళు కూడా చాలా మంది తక్కువ ఉంటారు. దాంట్లో స్వాతి ప్రమోటర్స్ వారు నెంబర్ 1 గా మనకి లీగల్ గా పరంగా ఎటువంటి ఇష్యూస్ లేకుండా మనకి తీసుకొచ్చి అయితే ప్రాపర్టీస్ అయితే ప్రమోట్ చేస్తున్నారండి. ఈ ప్రాజెక్ట్ కి ఇంత మంచి హైలైట్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ లో మీరు ప్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్నటువంటి ఒక నెంబర్ కి కనుక కాల్ చేసినట్లయితే కంపెనీ నెంబర్ కి వాళ్ళ దగ్గరుండి సైట్ విజిట్ చేపిస్తారు. నచ్చితే వాళ్ళతో అయితే మాట్లాడుకోవచ్చు. మరొకసారి చెప్తున్నాను, ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ వచ్చేసి అంటే డెవలప్మెంట్స్ హైలైట్స్ పరంగా చూసుకుంటే మనకి సిసి రోడ్లు, వాటర్ కనెక్షన్, డ్రైనేజ్ కనెక్షన్, కరెంట్ కనెక్షన్, మనకి ఎక్కడికక్కడ మనకి గార్డెన్స్, పార్కు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, అలాగే మనకు వచ్చేసరికి ఒక సిట్టింగ్ స్పాట్ లాగా ఇగో చూస్తున్నారుగా, ఇదొకటి మనకి మంచి చాలా అద్భుతంగా డిజైన్ చేస్తున్నారు. అలాగే దీనికి వచ్చేసరికి మనకి phase 1 కి సంబంధించి మంచిగా మనకు ఒక బుద్ధ స్టాచ్యూ విగ్రహం, మీరు వీళ్ళకి ప్రతి ఒక్క వెంచర్ లో ఒక బుద్ధ స్టాచ్యూ విగ్రహం అనేది చాలా పెద్ద స్టాచ్యూ అనేది ఒకటైతే డెఫినెట్ గా పెట్టడం జరుగుతుంది. అక్కడ వచ్చేసరికి మనకి యోగా మెడిటేషన్ చేసుకోవడానికి కూడా ఒక మంచిగా సిట్టింగ్ స్పాట్ లాగా మొత్తం గార్డెన్ తోటి అయితే సెటప్ చేసి ఉంటారు అనమాట. ఇంకా ఈ మనకి మెయిన్ ఈ సిసి రోడ్లకి ఆనుకొని ఉండేటువంటి మనకి ఫుట్పాత్లకి మంచిగా అందమైన బొమ్మలతోటి మనం ఏదైనా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ తోటి కూడా మనము మనకి వెంచర్కి వచ్చి మంచిగా అన్ని విధాలుగా ఫొటోస్ దిగుకుంటూ ఎంజాయ్ చేసి వెళ్ళడానికి చాలా మంచి అట్మాస్ఫియర్ని అయితే మనకి ఇక్కడ వెంచర్లో డెవలప్ చేయడం అయితే జరిగింది. అసలు మీరు ఇలాంటి డెవలప్మెంట్స్ ఉన్నటువంటి వెంచర్ మరెక్కడ చూసుంటారు. 100% ఇదైతే వాస్తవం. చాలా అంటే చాలా అద్భుతంగా డెవలప్ చేస్తున్నారు. వీళ్ళు మధ్యతరగతి వాళ్ళని, పేదల్ని దృష్టిలో పెట్టుకొని అతి తక్కువ బడ్జెట్లో మనకి వెరీ వెరీ రీజనబుల్ బడ్జెట్లో 90 to 95% బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ తోటి మన ముందుకైతే ప్లాట్స్ అయితే తీసుకొస్తున్నారు. మనకి పిల్లల భవిష్యత్తు కోసం, రేపటి భవిష్యత్తు కోసం ఆలోచించుకునే వాళ్ళు మనం తప్పకుండా దీంట్లో ఒక ప్లాట్ అనేది తీసి పెట్టుకుంటే డెఫినెట్ గా చాలా అంటే చాలా మెయిన్ ఫ్యాక్టర్ గా మీ పిల్లల వాళ్ళకి ఎంతో ఉపయోగం చేసిన వాళ్ళు అవుతారు. అంత మంచి వెంచరు మనకి త్రిబుల్ ఆర్ ఆనుకొని వస్తుంది. ఫ్యూచర్ లో మనం ఓఆర్ఆర్ అంటే సిటీ అవుట్స్కర్ట్స్ ఎక్కడో అని ఆ రోజు అనుకున్నాం. ఇప్పుడు చూస్తుంటే ఓఆర్ఆర్ అనేది సిటీ మధ్యలోకి వెళ్ళిపోయినంత లెవెల్ కి స్ప్రెడ్ అయిపోతుంది. ఆ ఓఆర్ఆర్ చుట్టూ కూడా మొత్తము డెవలప్ అయిపోయింది. సో నెక్స్ట్ మెయిన్ ఫ్యాక్టర్ గా వచ్చేసరికి మనకి త్రిబుల్ ఆర్ అనమాట. ఈ ఓఆర్ఆర్ అయిపోయింది, త్రిబుల్ ఆర్. ఈ దీంట్లో కొనుక్కున్న వాళ్ళు నెక్స్ట్ ఒక 10 years లో చాలా అంటే చాలా అద్భుతమైన గ్రోత్ అయితే చూస్తారనమాట. దీనికి వచ్చేసరికి తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అతి దగ్గరలో ఉంది కాబట్టి ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దీంట్లో మనకి 1200 acres లో డెవలప్ చేస్తున్నారు.
దానివల్ల దీంట్లో అబౌవ్ 1 lakh మనకి 1,00,000 మందికి పైగా ఎంప్లాయ్మెంట్స్ అనేది డెవలప్ అవుతున్నాయి. ఎంప్లాయ్మెంట్స్ అనేది వస్తుంది అనమాట. సో దానివల్ల కూడా మనకి ఇక్కడ మంచిగా డెవలప్ అవుతుంది సరౌండింగ్స్. దీనికి నియర్ బై కూడా మనకి మంచిగా ఎడ్యుకేషనల్ హబ్స్ అయినా, మెడికల్ పరంగా అయినా, హాస్పిటల్స్ మనకి అన్ని ప్రతి ఒక్కటి మనకి నియర్ బై అన్ని సమకూలంతో ఉన్నాయి అన్నమాట. మీకు ఎటువంటి ఇష్యూస్ లేవు. మంచి ప్రాజెక్టు. దీంట్లో కనుక మీరు ప్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే పైన కనిపించేటువంటి వీడియోలో కనిపించేటువంటి నెంబర్కి అయితే కాల్ చేయగలరని కోరుకుంటున్నాను. ఇక మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.